ఈరోజు మన చేపల కర్రీకి 2 తెల్ల జల్లలైతే తీసుకొచ్చేస్తాను. రెగ్యులర్‌గా నేను ఆ చేపలు అమ్మే వాళ్ళ దగ్గరే చేపిచ్చేస్తాను. వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట. బట్ అక్కడ కొంచెం రష్‌గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అన్నారు. హాఫ్ అన్ అవర్ అయితే నేను కర్రీ కూడా చేసుకొని తినేస్తాను. సో, వద్దులేండి అంత టైం పడుతుందంటే నేనే చేసుకుంటాను ఇచ్చేసేయండి అని చెప్పేసి తీసుకొచ్చేసాను. బట్ మన దగ్గర ఉన్న కత్తిపీట అయితే అంతంత మాత్రమే. వాళ్ళ దగ్గర అయితే కొంచెం షార్ప్‌గా ఉంటుందనమాట. ఫాస్ట్‌గా తెగుతాయి. పెద్ద పెద్ద చేపలైతే మన ఇంట్లో ఉన్న కత్తిపీట కొంచెం కష్టమే ఉంటది. బట్ నాకు చేపలు చేయడం అయితే మంచిగానే వచ్చనమాట. సో, నేనే చేసేసుకుందాం ఎందుకు అక్కడ హాఫ్ అన్ అవర్ అంతా ఎండలో వెయిట్ చేయడం అని చెప్పేసి తీసుకొచ్చేసి చక్కగా నీట్‌గా ఇలా వాటిని క్లీన్ చేసేస్తున్నాను. ముళ్ళు అయితే కట్ చేస్తుంటే అస్సలు అవ్వట్లేదండి కత్తిపీటకి. కొంచెం బాగా స్ట్రాంగ్‌గా ఉంది. అది కొంచెం ఇట్లా చేత్తోని విరిచినట్టుగా విరిచి అప్పుడు కట్ చేస్తే అవుతుందన్నమాట. నార్మల్‌గా అయితే రాలేదు. సో, నీట్‌గా అదంతా లోపల ఉన్నదంతా తీసేసి నీట్‌గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇలా ఫస్ట్ వాష్ చేసేస్తాం కదా! ఫస్ట్ వాష్ చేసిన వాటర్ కూడా పడేయకుండా మన ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలు ఉంటే గులాబీ మొక్కలకి ఇచ్చామంటే బాగా మంచి గ్రోత్ అయ్యి బాగా పెరుగుతాయి అన్నమాట. గులాబీ మొక్కలకి ఏంటంటే చేపలు కడిగిన వాటరు, చికెన్, మటన్ వాష్ చేసిన వాటరు, గుడ్లు బాయిల్ చేసిన వాటరు ఇలాంటివి ఇస్తే మంచి గ్రోత్ అవుతాయి. సో, వాటర్ కూడా పడేయకుండా మనం మంచిగా ఇచ్చేసామన్నమాట ఫస్ట్ టైం కడిగినవి. అండ్ ఈ మన చేపలనైతే ఒక 3 టైమ్స్ అట్లా నీట్‌గా కడిగేసుకున్నాం పెట్టేసుకున్నాం. నీట్‌గా కడిగేసుకుంటే చక్కగా చూడండి ఇట్లా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొకసారి ఇట్లా కలిపేస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా కొత్తగా చేపలు చేసిన వాళ్ళు ఉంటే ముళ్ళు అవి గుచ్చుకుంటాయంటే ఇట్లా కలిపితే సరిపోతుంది. వీటికైతే అంతగా ముళ్ళు ఉండవన్నమాట. అందుకే నేను ఇంకా చేత్తోనే కడిగేస్తున్నాను. నీట్‌గా ముళ్ళు కూడా తీసేస్తాను. మనకి మిడిల్‌లో అయితే అంత చిన్న చిన్న ముళ్ళులు ఎక్కువ ఉండవు. సో, ఇలా మనం పసుపు, సాల్ట్ వేసి ఒకసారి నీట్‌గా కడిగేసుకున్నామంటే ఆ నీచు వాసన అనేది అంత ఎక్కువ రాదు. జనరల్‌గా చేపలకి ఎక్కువగానే వస్తుంది. సో, మనం ఇలా నీట్‌గా వాష్ చేసుకుంటే అంత స్మెల్ రాకుండా మనకి నీట్‌గా వాష్ అయిపోతాయి అనమాట. ఇంకా లాస్ట్ టైం అయితే అస్సలు వాటర్ ఉండకుండా మొత్తం నీట్‌గా ఇట్లా ఆ వాటర్ అంతా దులిపేసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మన చేపలు వండుకోవడానికి రెడీ అయిపోతాయి అనమాట. సో, ఇప్పుడైతే ఫైనల్‌గా క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి కర్రీకి అనేసి చూసేద్దాం. మన చేపల పులుసు ఇప్పుడు ఈ కుండలోనే చేస్తామండి. పాత పద్ధతిలోనే చేస్తామన్నమాట. మనం కావాల్సిన పదార్థాలు క్లీన్ చేసుకున్న చేపలు, పెద్ద ఆనియన్స్ ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా, అలాగే పెద్ద టమాటా ఒకటి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, సాల్టు, నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కారం, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి. సో, ఇప్పుడు మనం చేపల పులుసు అయితే చేసేద్దామండి. స్టవ్ మీద కుండ పెట్టేసి ఆయిల్ వేసేసి హీట్ అయిందో లేదో చూసుకొని మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసి కొంచెం అవి అటు ఇటు కదిపేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి అవి వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. జనరల్గా చేపల పులుసులోకి చాలామంది ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ పేస్ట్ చేస్తారు. ఆ పద్ధతి ఒకటి, అది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో, ఇప్పుడు మనకి ఆనియన్స్ మగ్గేటప్పటికి రెడీ అయ్యేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకుందాం. చక్కగా ఇలా చిన్న రోట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మసాలా కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చికెన్కి, ఫిష్కి ఇట్లా రెడీ వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. స్మెల్ అది బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో, ఆనియన్ కూడా మెత్తగా అయిపోయి ముక్కలు, ఇంకొకసారి టమాటా కూడా వేసి మళ్ళీ మూత పెట్టేస్తే మనకి టమాటా కూడా మెత్తగా అయిపోయింది. మనం మిక్సీ చేసుకుంటే ఎట్లా గ్రేవీ వస్తుందో సేమ్ ఈ కర్రీ కూడా అలానే మనకి గ్రేవీ మంచిగానే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మూత పెట్టక్కర్లేదు, పచ్చివాసన పోయే వరకు అలా కలిపేసి కొంచెం పసుపు, కారం కూడా వేసేసి అలాగే కొంచెం ఇప్పుడే కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి పెట్టేసుకుందాం. ఒక్కసారి అలా మనం ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుని చేపల ముక్కలు మనం క్లీన్ చేసుకు పెట్టుకున్న చేపలు వేసేసి గరిటె పెట్టకుండా ఇలా క్లాత్తోనే పట్టుకొని ఇలా కలిపేస్తే చూసారా మొత్తం అంతా అడుగునున్న కారం అంతా కూడా పైకి ముక్కలకి అంటుకుంది కదా. ఒక 2 మినిట్స్ పెట్టేద్దాం మూత. అంటే మనకి కొంచెం ఆ పచ్చి స్మెల్ అది పోతుందనమాట, చేపల స్మెల్ అదంతా పోతుంది. ఇప్పుడు చింతపండు రసం నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్న వేసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోండి. మిగతా సాల్ట్ ఉంది కదా, ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసాను, మిగతా సాల్ట్ ఇప్పుడు వేసేసుకొని ఆ చేపలు కదలకుండా జాగ్రత్తగా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే మనకి ముక్క ఉడికిపోతుందండి. తర్వాత మూత తీసి సాల్ట్ అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి
కర్రీ ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలంటే కష్టం. నేను రెడీ చేసుకున్న మసాలా ఇట్లా పెట్టేసుకుంటాను. వెజ్ కర్రీస్లోకి అన్నిటికీ వేసుకుంటాను అనమాట. మీకు ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్నది లేకపోతే ఒక స్పూన్ ధనియాలు, 4 మిరియాలు, 4 లవంగాలు, గసగసాలు, చిన్న దాల్చిన చెక్క కొంచెం హీట్ చేసి పౌడర్ చేసుకుంటే అయిపోతుందనమాట. సో మనకి కొత్తిమీర మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఇంకొకసారి మూత పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా మనకి ఆ చేపల పులుసులోకి అనేవి వెళ్తాయి అన్నమాట. ఇంకో 2-3 నిమిషాలలో మన చేపల పులుసు దించేస్తాము అనేటప్పుడు కొత్తిమీర మసాలా పౌడరు వేసుకోవాలన్నమాట. మనం లాస్ట్లో వేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుంటే మన ఫైనల్గా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంకోసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.